in masters. We went to the same universityకి వెళ్ళాం అండ్ మేము సేమ్ అపార్ట్మెంట్స్ కూడా. ఫస్ట్ టైం నిఖితాన్ని మాస్టర్స్కి వెళ్ళినప్పుడు చూశాను. మా అపార్ట్మెంట్ బయట కూర్చుంది, మామూలుగా ఏదో తప్పిపోయిన పిల్లల కూర్చుంది అనమాట. సో డిఫరెంట్ ఫ్లాట్స్. సో వీ వర్ ఫ్రెండ్స్ ఎట్ స్టార్ట్. జనరల్గా అమ్మాయిలతో మాట్లాడను, చాలా వెరీ షై. వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏదో మాట్లాడతా కానీ నేనే చాలా రిజర్వ్ టైప్. ఆమెకు అనిపించింది, నాకు ఎందుకో ఆమెతో మాట్లాడాలనిపించింది ఫస్ట్ టైం. సో మేము ఫ్రెండ్స్ సేమ్ క్లాసెస్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరికీ నన్ను ఎక్కిరిస్తుండే, ఎవరితో అమ్మాయితో వాక్ చేస్తున్నావు, ఎవరు అని. అండ్ వీ యూస్ టు గో అవుట్ ఎ లాట్ విత్ అ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఇనిషియల్గా చాలా క్లోజ్ అయ్యాం. దెన్ ఐ థింక్ ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ అట్లా ఐ రియల్లీ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. సో తర్వాత మేము రిలేషన్షిప్లో ఉన్నాము. రిలేషన్షిప్ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. నేనేమో మా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటా, ఆమెమో నాకు టైం ఇవ్వమనేది. ప్రపోజింగ్ అంటే ఐ నో హీ ఆల్రెడీ లైక్స్ మీ అండ్ హీ ఆల్సో నో ఐ లైక్ హిమ్. సో ఇంకా అదేమి పెద్ద అఫీషియల్ ఏం కాదండి. ఇట్స్ జస్ట్ అంటే ఐ లవ్ యూ అని కూడా కాదు, బట్ వీ నో వీ లైక్ ఈచ్ అదర్. నేను ప్రపోజ్ చేస్తే ఆమె ఒప్పుకుంటానని ఆమెకు తెలుసు, నాకు తెలుసు. ఆమె ప్రపోజ్ చేసి ఒప్పుకుంటానని ఆమెకు తెలుసు, బట్ మేము చెప్పుకోలేదు అంతే. ఏదో వీణా
ఫ్యామిలీలో నేనే ఫస్ట్ లవ్ మ్యారేజ్. సో నాకు చాలా భయం వేసింది మా ఫాదర్కి మదర్కి చెప్పటం. బట్ కొంచెం టైం పట్టింది కానీ దే ఫైనల్లీ యాక్సెప్టెడ్. సేమ్ వాళ్ళ ఇంట్లో కూడా అంతే. వాళ్ళు ఇంకా కొంచెం ఆర్థడాక్స్ ఫ్యామిలీ. 1 month తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత నేను చెప్పాను, నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏం అడిగేవాడిని కాదు. ఎందుకంటే మా అన్నయ్య అడిగేవాడు, మా అన్నయ్య తిట్టించుకునేవాడు, ఏమి ఇచ్చేవాడు కాదు. నేను ఎప్పుడైనా సరే ఒక ఆగి ఒకేసారి ఒక పెద్దది అడిగేవాడిని. లైక్ బైక్ అడిగిన బైక్ ఇచ్చేసేవాళ్ళు. తర్వాత అలాగే నా బర్త్డే ముందు రోజు సరేలే అడుగుదాం ఏమవుతుంది అని చెప్పేశాను మా అన్నయ్యకి. అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను భారం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ పడతాం ఒక స్వరమై తడివినది తనువును రాగపడతాం గుండె నిండా సందడేలు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి ఉన్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు జడిగా ఎదపై పలికే తడి తగ 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 జరిగిన ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా గెలిచినదే నిన్ను నా ప్రేమ నిలిపినదే లోన విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ రానా ఒక నీడనై నడిపించన ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రళయములే ఎదురైన చదరనిది ప్రయాణం చరితలలో చదవని ఓ కథ మన ప్రేమ కావ్యం నువ్వు నేను పాడుతున్న పాట రంగు రంగులున్న జ్ఞాపకాల తోట నువ్వు నేను ఏకమైన చోట మప్పులట్టు లేని చందమామ కోట నువ్వు నా సగమై జగమై ఉదయపు తోటి కిరణముల వెలుగై తగిలే నులి చిలిపిలి తడుపుల తరగలుగా. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వచ్చామన్నమాట. సో వి సా హిమ్ అండ్ నిఖిత అండ్ సమ్హౌ అబ్రాడ్ లో ఉన్నాం, ఇంజనీరింగ్ చదివాం, మాస్టర్స్ చేసాం కాబట్టి సో తెలిసిపోతుంది కదా ర్యాపో. అంటే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలా ఉంటారు, బట్
ఫ్రెండ్ జోన్ కొంచెం అప్పర్ లెవెల్కి అయితే ఎలా ఉంటుంది, ఓకే ర్యాపో ఉంది అని చెప్పి మాకు అప్పుడే డౌట్ వచ్చింది. అండ్ సమ్మ వాడు నాకు చెప్పలేదు, బట్ ఐ సా సమ్ in his phone and నాకు అప్పుడే అర్థమైంది. సో at the back of my mind I kind of knew that something is going on. So finally he revealed. I was waiting for him to reveal. చెప్పాలంటే చాలా చాలా నేను అనుకున్నాకంటే ఈజీగానే అయ్యింది, బట్ ఇట్ డెఫినెట్లీ టఫ్. మా అన్నయ్య అంటేనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నాకు తెలిసిలేదు అవన్నీ అని సరే అన్నాడు. నెక్స్ట్ మమ్మీ వాళ్ళు కాల్ చేసి ఇలా అవుతుంది, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు, నాకు ఫైన్, వాళ్ళ ఇష్టం వచ్చింది చేసేయండి అని చెప్పి మా మమ్మీ కొంచెం ఆలోచించింది. నేను కొంచెం ఎమోషనల్ అయ్యేసరికి మా మమ్మీ కూడా చూడలేకపోయా. సరే నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉంటాను, నాకు అదే చాలు అని ఒప్పేసుకున్నాను. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అరేంజ్ తేడా ఐటమ్ అనుకుంటాను. తర్వాత వాళ్ళు చెప్పడానికి కూడా చాలా ఫీల్ అయ్యాడు నాకు అక్కడ చెప్పడానికి, నేను ఫీల్ అయ్యాను తర్వాత. ఎందుకంటే ఫ్యూచర్ లో ఉండవలసిన వాళ్ళిద్దరే కదా, వాళ్ళు ఆనందంగా ఉంటే నాకు వాళ్ళని ఇంకా నేను ఒప్పేసుకున్నా. ఎవరు హర్ట్ అవ్వకుండా ఎలా కన్విన్స్ చేయాలి అని అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ స్టోరీ చూసి చెప్పాడు, ఏడుస్తున్నాడు. నాకేం గుర్తురాట్లేదు. సంబంధించాలు అమ్మాయి అడుగుతుంది కానీ నేను చాలా చెప్పచ్చు. సో ఇప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక స్టేజ్ లో అయితే పాప అమ్మాయికి బేసికల్గా అమ్మాయిని చాలా ఇష్టం. చాలా ఎందుకంటే ఎప్పుడో ఉంటుంది లేదు కాబట్టి వాళ్ళకి చాలా ఇష్టం. సో దిస్ మెసేజ్ ఐ వాంట్ టు కన్వే టు మిగతా. Dum dum ta na na, dum dum ta na na.